ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుపై ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తుమ్మిడిహెట్టి సుందిళ్ల లింకుకు డీపీఆర్ను తయారు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించింది. రిపోర్టు తయారీకి 11 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. హైడ్రాలజీ లెక్కలు తేల్చాక మహారాష్ట్ర సర్కార్తో చర్చలు జరపనుంది సర్కార్. ప్రాణహిత నదీ జలాలను వాడుకునేందుకు రాష్ట్ర సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లను తరలించాలని ఉమ్మడి ఏపీలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీని నిర్మించాలని నిర్ణయించినా ఆ బ్యారేజీ నుంచి తరలించే నీటిని సుందిళ్ల బ్యారేజీకి తరలించేలా లింక్ చేయాలని సూత్రప్రాయంగా డిసైడ్ అయింది. తుమ్మిడిహెట్టి సుందిళ్ల లింకుకు ప్రభుత్వం డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. తుమ్మిడిహెట్టి సుందిళ్ల లింకుకు డీపీఆర్ తయారీకి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఇందుకోసం 11.88 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. డీపీఆర్ లో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల వరకు ఇన్వెస్టిగేషన్లు, నీటి లభ్యత, నేల పరిస్థితులు, ఇప్పటికే మైలారం వరకు ఉన్న కాల్వల నెట్వర్క్ స్థితిగతులు, పర్యావరణ ఇతర అనుమతులను తీసుకునేలా సంస్థల నుంచి టెండర్లను పిలిపించింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు 116 కిలోమీటర్లు ఉంది. ఆ పనులను గతంలో 5 ప్యాకేజీలుగా విభజించారు. అందులో ప్యాకేజీ 3 పూర్తిగా బ్యారేజ్ నిర్మాణం. ఇక ప్యాకేజ్ 1లో 15 కిలోమీటర్ల వరకు కాలువ, ప్యాకేజ్ 2లో 15.28 కిలోమీటర్ల కాలువ, ప్యాకేజ్ 4లో 28.5 నుంచి 71.5 కిలోమీటర్ల మేర మైలారం వరకు కాంక్రీట్ లైనింగ్ లేని కాలువ తవ్వకం పనులున్నాయి. ఇక అత్యంత కీలకమైన ప్యాకేజ్ 5లో 44.50 కిలోమీటర్ల మేర ఎల్లంపల్లి వరకు నీటిని తరలించే సిస్టమ్స్ ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ సిస్టంలో ఒక లిఫ్ట్ ను నిర్మించాల్సి రావడం వ్యయభారం అవుతుండటంతో దానిని పక్కన పెట్టాలని సర్కారు భావించింది. అందుకు సరిపోయే ప్లాన్తో ముందుకు రావాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. రెండు ఆప్షన్లపై రిపోర్టులు తీసుకురావాలని సూచించింది. దీంతో మైలారం నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు బదులుగా మైలారం నుంచి సుందిలకు తరలిస్తే అదనంగా లిఫ్ట్ నిర్మాణం అవసరం ఉండదని అధికారులు సూచించారు. పైగా దూరం కూడా తగ్గుతుందని, పంపు హౌస్ల అవసరం ఉండదని, గ్రావిటీతోనే నీటిని తీసుకోవచ్చని సిఫార్సు చేశారు. దీంతో తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల లింక్కే ప్రభుత్వ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. వీలైనంత త్వరగా రివైజ్డ్ డీపీఆర్ తయారు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరిగేషన్ అధికారులు డీపీఆర్ యారీకి జీవోను జారీ చేశారు. డీపీఆర్ తయారీకి ఆదేశాలిచ్చిన ఎంత ఎత్తులో బ్యారేజీని నిర్మిస్తారన్న దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. బ్యారేజీ ఎత్తుపై త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర సర్కార్ సంప్రదింపులు జరిపే అవకాశాలు ఉన్నాయి. బ్యారేజీని 152 మీటర్ల ఎత్తులో ప్రతిపాదించినప్పటికీ గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. తమ భూభాగంలోని భూములు ముంపుకు గురవుతాయని, ఆ ఎత్తుకు ఒప్పుకునేది లేదని స్పష్టం చేసింది. 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీని నిర్మించేందుకు అభ్యంతరం లేదని మహారాష్ట్ర చెప్తున్నా ఆ ఎత్తులో మనకు కావాల్సిన 160 టీఎంసీలు అందవన్నది ప్రభుత్వ అభిప్రాయం. 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీని కట్టేలా మహారాష్ట్రను ఒప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకవేళ మహారాష్ట్ర ఒప్పుకోని పక్షంలో 150 మీటర్ల ఎత్తుతోనైనా నిర్మించుకునేలా అనుమతులు తెచ్చుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. మహారాష్ట్రతో చర్చలు ఎప్పుడనేది స్పష్టంగా చెప్పకపోయినా త్వరలోనే మరోసారి హైడ్రాలజీ లెక్కలపై అధ్యయనం చేయించాక మహాసర్కార్ను సంప్రదించాలని యోచిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.